హాయ్ ఫ్రెండ్స్. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఎప్పుడు తండ్రి మాట వింటూ ఉండేవాడు. చిన్న కొడుకు ఎందుకో సమాజంలో ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగడం, ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. ఇలా ఫ్రెండ్స్తో తిరుగుతున్న క్రమంలో ఫ్రెండ్స్ చెప్పారు, అరే మీ డాడీ ఎప్పుడు డబ్బులు ఇవ్వడు, నిన్ను సరిగా చూడ్డు, మీ అన్నయ్యనే చూస్తాడు, నిన్ను పట్టించుకోడు. ఇలాంటి మాటలు ఫ్రెండ్స్ చెప్పడంతో తండ్రి మీద ఎందుకో విపరీతమైన కోపాన్ని పెంచుకున్నాడు చిన్న కొడుకు. అయితే ఒకరోజు వాదోపవాదం పెరిగి తండ్రితో అంటున్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చే, నేను నీతో ఉండను, నువ్వు నన్ను ప్రేమించవు, నువ్వు అన్ననే ప్రేమిస్తావు, నేను నీకు అవసరం లేదు అని చెప్పి గట్టిగా గొడవ పెట్టుకొని ఆస్తి అంతా తన ఓటంతా తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తను సెటిల్ అయితే బాగున్నాను, ఫ్రెండ్స్తో వెళ్ళి ఇంకా రోజు పార్టీలే, రోజు ఎంజాయ్ చేయడమే, రోజు తిరగడమే, రోజు తాగడమే, చాలా ఆనందంగా డబ్బులు ఉన్నంత వరకు ఫ్రెండ్స్ ఏమో ఆయనతో పాటు తిరిగారు, ఉన్నారు, చేశారు. అయిపోయాయి డబ్బులు, అంతా పంచుకున్నదంతా అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ వదిలి వెళ్ళిపోయారు. బెల్లం ఉన్నప్పుడంతా చీమల వాడి చుట్టూ ఉన్నట్లుగా ఒంటరివాడు అయిపోయాడు. రోజు ఎంజాయ్ చేసే వ్యక్తి మరుసటి రోజు డబ్బులు లేవు, తినడానికి ఆహారం లేదు, ఏం చేయాలో తెలియదు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజుల వరకు కూడా ఆహారం కోసం వెతుకుతూనే ఉన్నాడు, పని కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఎక్కడ ఏమీ దొరకలేదు. అప్పుడు ఆ మార్గంలో వెళ్తుంటే పందుల పొట్టు ఉన్న ఒక స్థలంలోకి వెళ్ళి ఆ పందులు మేపేవాడికి అడిగాడట, నాకు ఆకలేస్తుంది, నాకు ఏమైనా పెట్టగలవా అని. ఆయన అన్నాడట, పందులు మేపితే రాత్రికి పెడతానని. అలా మేపడానికి నిలబడగానే ఆ ఆకలికి అతను డబ్బులు ఇవ్వక ఆ పందులకి పెట్టే ఆ కుడితి తాగాడట. అప్పుడు అనిపించిందట, ఛీ, నా లైఫ్ ఏంటి ఎలా అయిపోయింది. నా తండ్రి దగ్గర చాలా మంది పనులు ఉన్నారు, వాళ్ళు ఒక పనుడిగా వెళ్ళిపోతానని చెప్పి తాను తన తప్పును తెలుసుకొని ఎప్పుడైతే రావడానికి ఇష్టపడ్డాడో దూరం నుంచి తండ్రి తను గట్టిగా హత్తుకున్నాడు. ఫ్రెండ్స్, మీరు కూడా మన పరలోకపు తండ్రి అయిన యేసయ్యను వదిలేసి దూరం వెళ్ళిపోయారా? అయితే నేను పిలుస్తున్నాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ నీ ప్లేస్ నీకు ఇచ్చి నీ స్థితిని కోల్పోయిన వాటిలో మళ్ళీ ఆయన స్థితితో నిన్ను చాలా విలువైన స్థాయిలో పెట్టడానికి. ఈ క్షణం నేను పిలుస్తున్నప్పుడు ఆయన మాటకు లోబడు. థ్యాంక్ యూ.